ఇండియన్ మొత్తం హిందువులు లేకుండా ఇది హిందూ కంట్రీ అని కాకుండా వేరే కంట్రీ లాగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది నేను విన్నాను. చెప్పారు కదా వాళ్ళు, భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వము. ఒక పాస్టర్ బాహాటంగా పబ్లిక్లో చెప్పాడు, అవునవును, బైబిల్ దేశంగా మారుస్తాం ఇది అని. అంటే వాళ్ళు చెప్తున్నారు, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది మేము వీళ్ళు ఇస్లామిక్ కంట్రీ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో హిందువులు అయితే ఇంకా రియాక్షన్ ఇంకా రావట్లేదు, చాలా స్లోగా వస్తుంది. అన్ని మతాలు సమానమే అనుకుని చర్చి కనపడితే ఇలా అనుకుని వెళ్తున్నా ఉన్నారు. అంటే అప్పట్లో గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అన్నట్టు ఇంకా కొంచెం ఆ శాంతియుతంగానే ఉన్నారు. బట్ ఎప్పుడు వాళ్ళల్లో ఆ రియాక్షన్ గట్టిగా వస్తుందో తెలీదు. వస్తుంది, ఇప్పుడు పర్వాలేదు. చాలా వరకు సోషల్ మీడియా ప్రభావం వల్ల మీకు ఇప్పుడు చాలా చోట్ల తిరుగుబాట్లు, అంటే ఇంతకుముందు మైకులు వేసుకుని ఇళ్ళ మీద దండయాత్రలాగా పడిపోయింది గుంపులుగా, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజుల్లో చాలా వీడియోలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు, తిరగబడుతున్నారు. మీకు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు హిందువుల ఇళ్లలోకి అని చెప్పి ప్రశ్నించి వాళ్ళని పంపించేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. అవును, అంటే కొన్ని విలేజెస్ లోనే వాళ్ళు టార్గెట్ కాబట్టి అక్కడి నుంచి అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇంకా పెరిగిద్ది, ఇంకా కొంచెం అగ్రెసివ్గా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా అగ్రెసివ్గా రావాలి అని. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఎవరైతే వచ్చి నన్ను అడుగుతారో వాళ్ళకి ఇంకా వయసుతో సంబంధం లేదు నాకు. అడిగారు, ఎప్పుడైనా పర్సనల్ గా మిమ్మల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నించలేదు. అదే కదా నేను చూస్తుంది, మిమ్మల్ని ఎందుకు అలా వదిలేశారు? అంటే వాళ్ళ బారి నుండి తప్పించుకోవడం, అంటే కనీసం అటెంప్ట్ చేయకుండా వదిలేయడం. నన్ను అయితే ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే, దట్ ఛాన్స్. వయసుతో సంబంధం లేకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తా అని నేను వెయిట్ చేస్తున్నా, ఈగర్లీ వెయిటింగ్ నేను నాకు ఆ ఛాన్స్ కోసం. ఇంత పబ్లిక్ లో చెప్పిన తర్వాత ఇంకెవరు వస్తారు? సో అంటే లైక్ నేను మోస్ట్లీ ఉన్నది ఇక్కడే హైదరాబాద్లో కాబట్టి నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. మేబీ నేను ఏపీలో అక్కడే ఉన్నట్లయితే మేబీ నాకు ఆ ఛాన్స్ దొరికేదేమో. సో ఎక్కడో కరెక్ట్గా నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నా. సో వాళ్ళ మెడలో అది ఉంది, నాకు అర్థం కాలేదు. ఈవెన్ మెడలో అది తీసుకుని వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చింది ఏంటి అంటే చూస్తుంది అనమాట. షీఈ్ అబ్జర్వింగ్, ఎవరు ఉన్నారు ఏంటి ఎక్కడ మాట్లాడదాము అన్నట్టు. నేను కావాలని మాట్లాడుతుందేమో అని చెప్పి చుట్టూ తిరిగాను, కానీ ఆవిడ మాట్లాడలేదు. ఈలోపు మాకు టైం అయిపోయిందని నేను వచ్చేసా. అంటే తను మత మార్పిడి కోసం ట్రై చేస్తున్నారా లేదని నాకు తెలియదు. బట్ అది అంటే కామన్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ముస్లిమ్స్ కూడా రావడం జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారు. అంటే భక్తితో వచ్చేవాళ్ళు కూడా, భక్తితోనే, లేదా వాళ్ళు కూడా ఆపద మొక్కలు వాడు కాబట్టి మనం ఏదైనా మొక్కుంటే కొంచెం కోరికలు తీరతాయని అంటే అనుకున్నాం. అంటే మేము అనుకున్నాము ఇది జరిగిందని ముస్లిమ్సే నాకు చెప్పారు. చాలా మంది క్రిస్టియన్స్ కూడా వెళ్తారు, మళ్ళీ బయటికి చెప్పరు పాస్టర్ తిడతాడని చెప్పి. సో ఆవిడ మత మార్పిడి కోసం చూసిందో ఏమో నాకైతే తెలీదు. నేనైతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు గట్టిగా ఇద్దామా అని వెయిటింగ్ అనమాట. సో బట్ వాళ్ళకి అదృష్టం లేదు నా చేత అనేయించుకోవడానికి.